Hello all, good morning. How are you all? Hope you are all doing well. You are also doing well. ఈరోజు ఇంకొక సింపుల్ రెసిపీతో వచ్చేసినాను, ఈజీ బట్ డాబా స్టైల్. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. ఒక 3 టమాటోస్ని నేను చాప్ చేసేసుకున్నాను, 1 ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి, అండ్ ఇది చిన్న పొటాటోస్ ఉంటాయి కదా, మీకు సూపర్ బజార్, సూపర్ మార్కెట్స్, ఇప్పుడు బయట కూడా ఎక్కడైనా అమ్ముతున్నారు. సో నేను ఇది బాయిల్ చేసి పెట్టేసుకున్నాను సాల్ట్ వాటర్లో. సో బాయిల్ చేసి పెట్టేసుకోండి, పీల్ ఆఫ్ చేసుకోవాలి అంతే. మీకు ప్రాసెస్ చూపించేస్తాను. సో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసేసుకున్నాం. జస్ట్ లైట్గా కొంచెం ఉడికితే దీన్ని మనం చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, మన ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఉడికిపోయింది. సో ఇది పక్కన పెట్టేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి దీంతోనే. ఒక 4-5 మిరియాలు, ఒక 4 లవంగాలు, ఒక 1/2 స్పూన్ అంత షాయి జీరా, ఒక ఇంచు దాల్చిన, కొంచెం అవి జస్ట్ చిప్పట్లు ఆడిన తర్వాత మనం కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాము. మేబీ ఒక ఫుల్ టీ స్పూన్ అంతా. ఓకే, ఒక 1 ఫుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. సో కొంచెం రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ని. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన చిన్న పొటాటోస్, కొన్ని పొట్టు తీసుకున్నాను, కొన్ని పొట్టు తీసుకోకుండా వేసుకుంటున్నాను, బాగుంటుంది. ఇందులో ఫ్రై చేసుకోవాలి. సో జస్ట్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది వీటికి. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మీరు చూసుకొని కారం వేసుకోండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్. నేను ఒక 1 స్పూన్ వేస్తున్నాను అంతే. టమాటో ఆనియన్ని నేను ప్యూరీ చేసేసినాను, ఇంతకుముందు బాయిల్ చేసింది అందులో యాడ్ చేస్తున్నాను. సో సో ఆ టమాటో ప్యూరీని యాడ్ చేసేసినాను. ఇంకా మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసినాను. సో బాయిల్ అయినాక చూపిస్తాను. ఒక చిన్న స్పూన్తో నేను ధనియా పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, మన కర్రీ రెడీ. మంచిగా ఆయిల్ బయటికి సెపరేట్ అవుతుంది, అంతే, సింపుల్. సో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు రైస్, బిర్యానీ రైస్, లేకపోతే చికెన్ మటన్ బిర్యానీ, పూరి, రోటీ దేంతో అయినా బాగుంటుంది. ఇంకా గ్రేవీ కూడా ఉంది కాబట్టి చాలా టేస్టీ ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. ఇది దాబా స్టైల్ మీకు ఐడియానే ఉంటుంది కదా, సో ఆ స్టైల్ చేసినాను. చూడండి, ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో మీ అవుట్పుట్ చెప్పండి కమెంట్స్లో. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆర్ క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ like, share, comment, subscribe to our channel. We'll meet you in another interesting cooking video. Till then, bye bye, take care, all of you. Andarki good day.